ఫీడ్ యువర్ బ్రెయిన్, నాట్ యువర్ బెల్లీ. కోటి విద్యలు కూటి కొరకే. మనం తినే ఆహారం మనకి శక్తిని ఇవ్వాలి, అంతేగాని పొట్టనివ్వకూడదు. సో మనం తీసుకునే హెల్దీ ఫుడ్ మన ఆరోగ్యానికి సహకరించేలా ఉండాలి, కానీ వ్యాధులు ఇచ్చేలా ఉండకూడదు. సో మనకి ఇప్పుడు పొట్ట ఎక్కువ అవుతుంది అంటే వ్యాధులు ఎక్కువ అవుతున్నట్టే. ఈ వ్యాధులు ఎక్కువ అవడం అంటే ఇన్ ద సెన్స్, మీకు పొట్ట వచ్చింది అంటే మీకు ఫ్యాటీ లివర్ ఉండొచ్చు, కిడ్నీలో స్టోన్స్ రావచ్చు, గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావచ్చు, ప్యాంక్రియాటిక్ ఇష్యూస్ కూడా రావచ్చు. అంటే కంప్లీట్గా డైజెస్టివ్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. సో పొట్ట వచ్చిందంటే ఒబెసిటీ వస్తుందని అంటే మనకు చాలా రకాల హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా వస్తున్నారు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అని అంటే మనం తీసుకునే ఫుడ్ హెల్దీగా ఉండాలి. అది హెల్తీ మైండ్ అంటే మనం ఆలోచనలు హెల్దీగా ఉండేలా, మన శరీరానికి అవసరంగా అంటే ఉపయోగపడేలా ఉండాలి, కానీ అనవసరమైన ఫుడ్ ఇవ్వకూడదు. సో ఈరోజు మనం మన బ్రెయిన్ హెల్దీగా ఉండాలి అని అంటే ఎన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి, ఏ ఫుడ్స్ తీసుకుంటే దేనివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. అండ్ డాక్టర్ సతీష్ గారు. సో ఫస్ట్ డైరెక్ట్లీ పాయింట్లోకి వద్దాము. ఫస్ట్ మనకు ఎగ్ యోక్ అండి. ఈ ఎగ్ యోక్లో అంటే ఈ పచ్చగుడ్డులో మనం తీసుకునే పచ్చగుడ్డులో మనకు కొలిన్ అనే సబ్స్టెన్స్ ఉండడం వల్ల పుష్కలంగా ఉంటుంది. మనకి ఎగ్ యోక్ అనేది గుడ్ సోర్స్ ఆఫ్ కొలిన్. సో ఈ కొలిన్ ఏం చేస్తుంది, మనకు ఎస్టైల్ కొలైన్ అనే దాన్ని రిలీజ్ చేస్తుంది. ఈ ఎస్టైల్ కొలైన్ అనేది మీ బ్రెయిన్ సెల్స్ లో ఈజీగా కమ్యూనికేషన్ ఉండడానికి అండ్ మీకు జ్ఞాపక శక్తి అంటే మెమొరీ అనేది బాగా ఉండడానికి ఈ ఎస్టైల్ కొలైన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఎగ్ యోక్ తినడం వల్ల మనకు విటమిన్ డి కూడా వస్తుంది. ఈ విటమిన్ డి ఉండడం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉండడం వల్ల మనకు ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా తగ్గడానికి, నాట్ ఓన్లీ ఇన్ బ్రెయిన్, మిగతా ఇష్యూస్ అంటే మనకు బాడీలో లంగ్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి అనుకోండి, అట్లా ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి కూడా మనకు జనరల్లీ కొలిన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ కొలిన్ అనేది మనకు ఈజీగా ఎగ్లో దొరుకుతుంది. సెకండ్, మనకు ఇండియన్ బ్లాక్ బెర్రీ అంటే ఇప్పుడు ఈ వర్షాకాలంలో మనకు నల్ల నేరేడు పండ్లు దొరుకుతూ ఉంటాయి. ఈ నేరేడు పండ్లు అనేవి పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి. నాట్ ఓన్లీ ఇండియన్ బ్లాక్ బెర్రీస్, బ్లూబెర్రీస్ కావచ్చు, స్ట్రాబెర్రీస్ కావచ్చు, వీటిలలో మీకు ఉండే ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మీకు రెడ్యూస్ అంటే మీకు సెల్స్ లో ఉండే బ్రెయిన్ సెల్స్ లో ఉండే స్ట్రెస్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించడంతో పాటు మీకు ఇన్ఫ్లామేషన్ ని కూడా తగ్గిస్తూ మీ బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది కరెక్ట్ గా అంటే బాగా ఉండేలా, ఎలాంటి డ్యామేజ్ కాకుండా బ్రెయిన్ సెల్స్ అనేవి డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. అండ్ థర్డ్ వన్ ఏంటంటే సాల్మన్ ఫిష్. ఈ సాల్మన్ ఫిష్ అనేది దీంట్లో పుష్కలమైన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకు సెల్స్, బ్రెయిన్ సెల్స్ మధ్యలో కమ్యూనికేషన్ సరిగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అండ్ చాలా రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి తగ్గడానికి కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం కూడా మనకు ఈ సాల్మన్ ఫిష్ తినడం వల్ల బాడీకి వస్తుంది. అండ్ ఫోర్త్ వన్ మేజర్లీ గ్రీన్ వెజిటేబుల్స్. ఈ గ్రీన్ వెజిటేబుల్స్ లో ముఖ్యంగా మనకు బ్రొకోలీ కావచ్చు, బచ్చల కూర కావచ్చు, పాలకూర కావచ్చు, అండ్ ఇంకా కేఎల్ఈ అనే ఒక వెజిటేబుల్ కావచ్చు. వీటిలో ఉండే విటమిన్ సి కావచ్చు, కే కావచ్చు, మనకు పుష్కలమైన న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ అనేవి వెజిటేబుల్స్ లో ఉంటాయి, ఆకుకూరల్లో ఉంటాయి. సో వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ముఖ్యంగా బీటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల మనకు బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా మనకు హెల్తీ సెల్స్, బ్రెయిన్ సెల్స్ ను మనకు కాపాడుతుంది. అంటే హెల్తీగా ఉండడానికి, బ్రెయిన్ సెల్స్ ఉండడానికి మనకు ఈ క్యాలే కావచ్చు, క్యాబేజ్ కావచ్చు, బ్రొకోలీ కావచ్చు, వీటిలో ఉండే మైక్రోన్యూట్రియన్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఇంకొకటి ఫిఫ్త్ వన్ ఆరెంజ్. మనకు ఈ ఆరెంజెస్ అంటే మనకు ఈ బత్తాయి పళ్ళు ఉంటాయి కదా, ఆరెంజెస్ లో దీనిలో ఉండే ఫోలేట్ అనేది చాలా మంచిది మీ బ్రెయిన్ అనేది షార్ప్ గా ఉండడానికి. ఈ ఫోలేట్ ఎప్పుడైతే మనకు తగ్గుతూ ఉంటుందో మనకు ఆటోమేటికల్లీ మూడ్ అనేది స్వింగ్ అవుతూ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి, ఏకాగ్రత కోల్పోతూ ఉంటాము, చాలా డల్ గా ఫీల్ అవుతూ ఉంటాము. సో ముఖ్యంగా ఈ విటమిన్ B9 ఫోలేట్ అనేది మనకు ఈ ఆరెంజెస్ లో, నారింజ పండులో మనకు పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి కూడా ఉండడం వల్ల మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణం కూడా ఉంటుంది. సో దీనివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. అండ్ బ్రెయిన్ అనేది హెల్తీగా ఉండడానికి, డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఈ విటమిన్ సి కావచ్చు,
మనకు ఫోలేట్ కావచ్చు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకు వాల్నట్స్. ఈ వాల్నట్స్ మనకు డ్రై ఫ్రూట్స్ లో ఉండే వాల్నట్స్ అనేవి పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. సో దీని వల్ల కూడా వాల్నట్స్ తినడం వల్ల, రోజు ఒకటి తినడం వల్ల మీకు బ్రెయిన్ హెల్తీగా షార్ప్గా ఉంటుంది. అండ్ ఫైనల్లీ అవకాడో. మనకు ఈ అవకాడోలో మనకు జనరల్లీ గట్ అనేది హెల్తీగా ఉండడానికి అవకాడో అనే ఈ పండు మనకు ముఖ్యంగా ఉపయోగపడుతుంది. 7 grams ఆఫ్ ఫైబర్. మీరు ఒక హాఫ్ అవకాడో తింటే, అంటే అవకాడోలో సగం తీసుకుంటే మీకు దానిలో 7 grams ఆఫ్ ఫైబర్ మనకు లభిస్తుంది. ఇది గట్ హెల్త్ కు ఉపయోగపడుతుంది. సో గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటాం. జనరల్లీ మనకు గట్ సెకండ్ బ్రెయిన్ అంటాము, కాకపోతే నా దృష్టిలో గట్ అనేది ఫస్ట్ బ్రెయిన్. మీకు బ్రెయిన్ గట్ రెండు కూడా ఇంటర్లింక్డ్ గా ఉంటాయి. సో ఎప్పుడైతే మీకు గట్ అనేది, అంటే మీకు గట్ అంటే ఏం లేదంటే మీ జీర్ణక్రియ, మీ ఇంటెస్టైన్స్ అంటే చిన్న పేగులో పెద్ద పేగులో ఉండే గుడ్ బ్యాక్టీరియా మంచిగా ఉంటే దాన్ని గట్ బ్యాక్టీరియా అంటే గుడ్ హెల్త్ అంటాము, గట్ హెల్త్ అంటాము. ఈ గట్ జియూటి గట్ అనేది మనకు కరెక్ట్ గా మంచి మీకు పుష్కలమైన మంచి బ్యాక్టీరియా ఉందనుకోండి, అప్పుడు మీకు డైజెషన్ సరిగా ఉంటుంది. మనకి ఎక్కడి నుంచి వస్తుంది మనకు ఈ గట్ బ్యాక్టీరియా అనేది? జనరల్లీ మన ఊర్లలో చెప్తాం కదా, చద్దన్నం నుంచి వస్తుంది. సో ఎప్పుడైతే మనం చద్దన్నం తింటూ ఉంటామో మన గట్ బ్యాక్టీరియా పెరుగుతుంది, మనకు ఆకలి పెరుగుతుంది, మనకు డైజెషన్ బాగా ఉంటుంది. సో దీనివల్ల మీ మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. సో ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల మీ బ్రెయిన్ హెల్తీగా ఉంటుంది, మీకు పొట్ట రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. మెయిన్గా మనకు బ్రెయిన్ హెల్తీగా ఉండాలంటే ఇంకా స్లీప్ కరెక్ట్గా ఉండాలి, ఖచ్చితంగా స్లీప్ మెయింటైన్ చేయాలి. వర్కౌట్స్, ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ, అట్లీస్ట్ వాకింగ్ ఫర్ 45 minutes అనేది కంపల్సరీ. అండ్ అందరితో కలిసి ఉండండి, ఒంటరిగా ఉండకండి, డిప్రెషన్లోకి వెళ్ళకండి. సో ఇలా చేయడం వల్ల మీకు బ్రెయిన్ హెల్తీగా ఉంటుంది. అండ్ పొట్ట రాకుండా ఉండాలి అని అంటే ముఖ్యంగా మీరు పాటించాల్సిన విధానం సింపుల్ అండి. మీరు ఎప్పుడైనా మీ ఫుడ్లో 40% ప్రోటీన్స్ వచ్చేలా చూసుకోండి, 20 to 30% మంచి ఫ్యాట్ వచ్చేలా చూసుకోండి. అండ్ ఒక 20 to 30% మీరు తీసుకునే రైస్ కావచ్చు, దోశలు కావచ్చు, ఇడ్లీలు కావచ్చు, డైలీ ఒక 30% ఉండేలా చూసుకోండి. సో ఇలా ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ మనకు కరెక్ట్గా మంచి ఫ్యాట్ అనేది డైలీ బాడీకి ఇస్తే అది మీ బాడీకి ఉపయోగపడుతుంది, పొట్ట రాకుండా ఉంటుంది. ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయండి. అండ్ డాక్టర్ సతీష్ రా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.